అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసన నరసింహులు ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ఇది 1242వ కార్యక్రమం. గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాడంగా కొనసాగిస్తున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి ప్రతి శనివారం వారి రంగానికి చెందిన విషయాల మీద మనకు తెలియజేస్తున్నారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. మన విజ్ఞానం, మన శక్తి, సంపద. ఆరోగ్యం గురించి అవగాహన ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం పావని గారు, ఆమె ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి గురించి మాట్లాడతారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని తెలుగులో ఎముకల బొలుసు వ్యాధి అంటారు. అంటే ఎముకలు పుట్టుకుపోయినట్లు అయిపోతుంటాయి. ముఖ్యంగా లేడీస్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత, అంటే శాశ్వతంగా మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఎముకలు త్వరగా బలహీనపడిపోతాయి. చిన్నపాటి దెబ్బకే ఎముకలు విరిగిపోతుంటాయి. అది చాలా ఎక్కువ లేడీస్లో ఎక్కువ ఉండడం, అదే మా వాళ్ళలో కూడా ఉంటుంది. కానీ ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి మాత్రం ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ పెంచేది లేడీస్లోనే. ఎందుకని, ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడతాం, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి మహిళకి మాత్రం మొదటి నుంచి ఎలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రీ మెనోపాజ్ అంటాము. మెనోపాజ్ ముందు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెనోపాజ్ వచ్చాక కాదు, వచ్చే నుంచి ఎలా జాగ్రత్త పట్టు తీసుకోవాలి, బిగిన నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా అవగాహన కావాలి. అటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజున డాక్టర్ ఎం పావని గారు మాట్లాడబోతున్నారు. ఈ టాపిక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక ఇప్పుడు డాక్టర్ ఎం పావని గారిని ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఓవర్ టు డాక్టర్ పావని. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కలిగించినందుకు సమరం గారికి, మాధవ్ మేడంకి, ఇద్దరికి చాలా ధన్యవాదాలు. ఆస్టియోపోరోసిస్ ఎముకల బలహీనత అనేది ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది పట్టే అంశం. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతున్నప్పుడు, ఋతుస్రావం అవ్వకుండా కంప్లీట్గా ఆగిపోతున్న తరుణంలో ఇది బాగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇది చాలా సైలెంట్ డిసీజ్. ఆస్టియోపోరోసిస్ మెనోపాజల్ విమెన్, ఇందులో మనం 2 విషయాలు ముఖ్యంగా గమనించుకోవాలి. ఆస్టియోపోరోసిస్, ఆస్టియో అంటే ఎముక, పోరోసిస్ అంటే బలహీన పడిపోవడం. ఇది ముఖ్యంగా మెనోపాజల్ విమెన్ అంటే ఎవరికైతే ఋతుక్రమం ఆగిపోతుందో అటువంటి ఆడవాళ్ళల్లో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మెనోపాజల్ తర్వాత ఆడవాళ్ళకి లైఫ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో జీవితంలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ముఖ్యంగా ఒళ్ళు వేడెక్కిపోవడం, చెమటలు పట్టేయడం, భావోద్వేగాలకు గురవడం, మూడ్ స్వింగ్స్ వచ్చి ఏ పని చేయలేకపోవడం, విపరీతమైన నీరసం. అండ్ అలాంటి టైంలో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చిన్న బలమైన పని చేసినా, చిన్న దెబ్బ తగిలి కింద పడిపోయినా కూడా ఎముకలు విరిగిపోయేంత ప్రమాదం అనేది కలిగిస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం దీన్ని ఎలా గుర్తించాలి, ఎప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఆ కనిపిస్తున్న బొమ్మలో మనకి 2 రకాల ఎముక కనిపిస్తుంది. సో కుడివైపు ఉన్న ఎముక అనేది ఒక తేనె తుట్టెలాగా ఉంటుంది. ఆస్టియోక్లాస్ట్ అనే ఒక సెల్ అందులో కాల్షియంని తీసుకెళ్ళి అందులో పెడుతూ ఇలాగ తేనె నింపినట్టు బోన్ని ఇలాగ నిండుగా తయారు చేస్తుంది. ఇలా నిండుగా ఉండే బోన్ మనకి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే 50 సంవత్సరాల తర్వాత మెనోపాజ్ వచ్చేసిన తర్వాత అందులో కాల్షియం అంతా కోల్పోయి ఇలాగ ఓన్లీ గూడు మాత్రమే మిగులుతుంది. ఇలా గూడులా ఉన్న ఎముక ఎప్పుడైనా పెలుసుబారిపోయి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం దీన్ని చేతి ఎముకలు అంటే ఈ రిస్ట్ దగ్గర, మడం, ఇంకా కాలు మడం దగ్గర, వెనుక అంటే నడుము ఎముకలు అండ్ వెన్నుపాములో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ఫ్రాక్చర్స్ అనేవి. సో ఇలాగా ఎందుకు పెలుసుబారిపోతుంది, ఎందుకు కాల్షియం అందులో వెళ్ళి చేరదు అనేది మనం తెలుసుకుందాం. సో ఈ 2 ఎముకలు అంటే ఇది నడుము ఎముక, నడుముకు సంబంధించిన ఎముక ఇది, ఇంకా వెన్నుపాము, ఈ 2 మాత్రమే ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. ఈ వెన్నుపాము ఫ్రాక్చర్స్ అనేది ఆడవాళ్ళలో చిన్న బస్ జర్నీ తర్వాత కూడా కుదుపులకు కూడా వెన్నుపాములో సమస్యలు వచ్చి ఫ్రాక్చర్ అయ్యే సంఘటనలు కూడా చూస్తూ ఉంటాం. చిన్న కాలు మెలిపడినప్పుడు కూడా హిప్ బోన్ అంటే నడుము ఎముక విరిగిపోయిన ఆడవాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం 50 ఏళ్ళు పైపడిన తర్వాత. సో ఇందులో మనకి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఇది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎముక పెలుసుబారిపోవడం అనేది సడన్గా ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. మనకు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మొదట
మొదటి 5 సంవత్సరాలు ఒకలాగా ఉంటుంది ఎముక, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఒకలాగా ఉంటుంది. మొదటి 5 సంవత్సరాల్లో అంటే పీరియడ్స్ ఆగిపోయిన వెంటనే సంవత్సరానికి 1 to 2% చొప్పున అంటే 5 సంవత్సరాల్లో 10% ఎముకలో ఉన్న కాల్షియంని మనం కోల్పోతాం. ఆ తర్వాత 5 నుంచి 7 సంవత్సరాల్లో కేవలం 1% కోల్పోతాం. సో పీరియడ్స్ ఆగిపోయిన వెంటనే మొదటి 5 సంవత్సరాలు తప్పనిసరిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఎముకలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. సో రెండవది సెనైల్ ఆస్టియో. రెండవ రకం ఏంటంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు, అక్కడి నుంచి అంటే పీరియడ్స్ ఆగిపోయిన 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఎముక కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా నెమ్మదిగా స్లోగా జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అప్పటికే మనం 10 to 14% అంటే 100లో 10 నుంచి 15% కాల్షియంని మనం కోల్పోయి ఉంటాం. సో ముఖ్యంగా మనం చూసే ఫ్రాక్చర్స్, జారి పడినప్పుడు మనం చేతి మీద రెస్ట్ అయ్యి కూర్చోవడం అనేది చాలా సహజం. అందులో పెద్దవాళ్ళు జారి పడ్డారంటే ముందు చెయ్యి ఇలా ఆంచుకొనే కూర్చుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రాక్చర్, కోలిస్ ఫ్రాక్చర్ అంటారు. ఈ రిస్ట్ వాచ్ పెట్టుకునే దగ్గర ఫ్రాక్చర్స్ అనేది రొటీన్గా చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా మనం గుర్తించాలి? కొన్ని బ్లడ్ టెస్ట్లు, స్కాన్స్ ద్వారా దీన్ని గుర్తిస్తాం. దీన్ని డెక్సా స్కాన్ అంటారు. సో ఇందులో మనం ఎముకలో ఎలా అయితే నిండుగా కాల్షియం ఉంటుందో, తర్వాత కాల్షియం కోల్పోయి ఇలా పెలుసుబారిపోతుందో ఈ స్కాన్లో మనం గుర్తించగలుగుతాం. సో ఆడవాళ్ళకు మాత్రమే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, మగవాళ్ళలో ఎందుకు లేట్గా వస్తుంది అనడానికి రీజన్, అండ్ మెనోపాజ్తో ఎందుకు ఇది ముడిపడి ఉంది అనడానికి రీజన్ ఈ హార్మోన్. ఈ హార్మోన్ని మనం ఈస్ట్రోజన్ అంటాం. ఇది మనకి ఓవరీస్ నుంచి అంటే అండాశయం నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి పీరియడ్స్ ఆగిపోతాయో అండాశయం నుంచి హార్మోన్స్ విడుదలవ్వడం అనేది బాగా తగ్గిపోతుంది. ఇది పీరియడ్స్ రాక ముందు ఒక 5 సంవత్సరాల ముందు నుంచే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఆ ఫేజ్ని మనం క్లైమాక్ట్రిక్ ఫేజ్ అనే ఉంటాం. సో మనం ఆ టైంలో కూడా ఎలా గుర్తించగలుగుతామంటే మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది మనకి ఆడవాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి ఆ టైంలోనే. ఇందాక చెప్పినట్టు దేని మీద మనం దృష్టి సాధించలేకపోవడం, ఇంకా భావోద్వేగాలకు గురవ్వడం, రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ నుంచి తల వరకు వేడి పాకినట్టు అనిపించి చెమటలు పట్టేయడం, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. కండరాలు పిక్కలు పట్టేయడం నిద్రలో, ఇవన్నీ మనకి వచ్చే మొదటి సిమ్టమ్స్. సో అక్కడనే మనం గుర్తించి కొన్ని టెస్టులు చేసుకుంటే మనం మెనోపాజ్కి రీచ్ అవుతున్నామనేమో అనే సంగతి మనం కనిపెట్టగలుగుతాం. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బ్లడ్లో ఉన్న కాల్షియంని పట్టి ఉంచి దాన్ని బోన్లో అతికించేలాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ లేదు, మనం కాల్షియం ఎంత తీసుకున్నా కూడా అది వెళ్ళి బోన్లో అతుక్కోవడం అనేది జరగదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఎలాగ మనం దీనికి సిద్ధంగా ఉండాలి అంటే ఇది మన ఈ బోన్ పెలుసుపారిపోవడం, ఎముక మనకి పెలుసుగా అయిపోకుండా ఉండడానికి మనం ఏ ఏజ్ నుంచి జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 0 నుంచి 30 వరకు ఎముక గట్టిపడుతూ ఉంది. ఈ పీక్ బోన్ మాస్ అంటే మనకి 30 నుంచి 40 ఏళ్ళ మధ్యలో మనకి ఎముకకి అత్యధికమైన దృఢత్వం ఉంటుంది. ఆ టైంకి మనం రీచ్ అవ్వాలంటే ఈ టైంలో అంటే 0 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన డైట్ విషయంలో, మన యాక్టివిటీ అంటే మనం చేసే రోజు పని విషయంలో, ఎక్సర్సైజ్ అన్ని విషయాల్లో కూడా ఈ టైంలో జాగ్రత్త తీసుకుంటే కనుక 40 ఏళ్ళు వచ్చేసరికి మనకి ఎముకలో మ్యాక్సిమం కాల్షియం ఉంటుంది. అతి ఎక్కువ కాల్షియం, అతి ఎక్కువ డిపాజిషన్ జరుగుతుంది. ఆ తర్వాత మనం కోల్పోయేది ఎంత ఉన్నా కూడా మిగులు కూడా మనకు అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక జార్లో కంటిన్యూస్గా ఏదైనా దాచిపెట్టుకుంటూ ఉంటున్నాము, ఏదైనా దాంట్లో తీసేస్తూ ఉంటారు. అలాగే బోన్లో కూడా మనం ఎలా అయితే కాల్షియం దాచిపెట్టుకుంటూ ఉంటామో రోజు అందులో కొంచెం లూజ్ అవుతూ ఉంటాం. కానీ 40 ఇయర్స్ తర్వాత ఆ లాస్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అంటే మనం దాచిపెట్టుకునే దానికన్నా మన దగ్గర నుంచి అందరూ తీసేసుకునేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ దాచిపెట్టుకుంటే మనం కోల్పోయేది తక్కువ ఉంటుంది. సో ఈ 10 to 40 ఇయర్స్ ఏజ్లో మనం ఎంత కాల్షియం స్టోర్ చేసుకుంటాము అనే దాని మీద ఇది ఉంటుంది. ఎస్పెషల్లీ 50% అంటే ఈ పీక్ ఎముకలో మనకి కాల్షియం డిపాజిషన్లో 50% వరకు మనకి 20 సంవత్సరాల లోపలే అవుతుంది. అందుకనే పిల్లలకి మంచి కాల్షియం ఉన్న ఆహారం, ఎస్పెషల్లీ అడాలసెన్స్లో అంటే టీనేజ్లో, స్కూల్ పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లల మధ్యలో ఉన్న వాళ్ళకి బాగా కాల్షియం ఉన్న ఫుడ్, బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, అమ్మో పిల్లలు ఎండలో ఆడుకుంటే ఏమైపోతారా అని భయపడుతున్నాం. ఇప్పుడు అలా కాదు. 10 AM నుంచి సాయంత్రం 5 PM లోపల కనీసం ఒక అరగంట అయినా పిల్లలు బయట ఆడుకుంటే ఎండకి మనకి వైటమిన్ డి వచ్చి బోన్స్ అనేది గట్టిపడతాయి. ఆడుకోవడం వల్ల కూడా బోన్లో కాల్షియం డిపాజిషన్ అనేది పెరుగుతుంది. సో అది ఫిజికల్ యాక్టివిటీ అనమాట. సో మనం ఆ బోన్ మాస్ని మనం పెంచుకోగలిగితే 40 సంవత్సరాలకి ఆ తర్వాత మనం కోల్పోయేది ఎంత ఉన్నా కూడా అది బోన్ని పెలుసుగా చేయకుండా ఉంచుతుంది.
సో ఇది అసలు మనకి ఇది ఆల్రెడీ వచ్చేసింది, మనం ఆ స్టేజ్ దాటేసాం, మనం కాపాడుకోలేకపోయాం, మనం బోన్ని మనం ఎలా తెలుసుకుంటాం మనకి ఈ స్టేజ్ వచ్చేసింది అనేది. ఇది చాలా సైలెంట్ డిసీజ్. మనకి ఫ్రాక్చర్ అయ్యేంత వరకు కూడా మనం చాలాసార్లు గుర్తించలేకపోతాం. కొన్నిసార్లు అది సడన్గా నడుము నొప్పిలానో లేకపోతే చేతి నొప్పిలానో మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్కాన్స్ వెళ్ళి చేయించుకుంటామో అప్పుడే మనకు ఫ్రాక్చర్లు అనేవి బయటపడతాయి. సో మోస్ట్ కామన్ నేను చెప్పినట్టు నడుము ఎముక, వెన్నుపాము, ఫోర్ ఆర్మ్ అంటే ఈ చేతి రిస్ట్ దగ్గర అనమాట. ఈ 3 చాలా కామన్. సో పెద్దవాళ్ళు అయిపోయిన 50 సంవత్సరాల తర్వాత ఈ 3 దగ్గరలో పెయిన్ వస్తుంటే ఖచ్చితంగా మనం దాన్ని చూసుకోవాలి. సో అందరికీ ఇది ఉంటుందా, లేకపోతే మనం 40 ఇయర్స్ లోపలే 40 ఏళ్ళు వచ్చే లోపలే మనం బాగానే కాల్షియం తీసుకున్నామా, మన బొంట్లో బాగానే డిపాజిట్ చేసుకున్నామా, మనం హై రిస్క్ గ్రూప్లోకి వస్తామా అని తెలిసేది ఇలాగా. సో మన ఏజ్, ఓకే, మనకి ఫస్ట్ టైం సిమ్టమ్స్ ఎంత లేట్గా వస్తే మెనోపాజల్ సిమ్టమ్స్ అంత లేట్గా మనకి ఈ మెనోపాజల్ బోన్ ఫ్రాక్చర్స్, ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. మనం లైఫ్లో ఎప్పుడైనా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఏదైనా ప్రాబ్లం వల్ల తీసుకోవాల్సి వచ్చినా, మనం స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి బానిసం అయినా, లేదా మనకి రెగ్యులర్గా ఫ్రాక్చర్స్ ముందు నుంచి అవుతున్నా మనం హై రిస్క్ గ్రూప్లోకి వస్తాం. సో మనం మెనోపాజ్ రీచ్ అవుతున్నప్పుడే తొందరగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని బాధని పడకుండా ఉండడానికి నేను చెప్పినట్టు మూడే ప్రత్యామ్నాయాలు. ఒకటి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం, రెండవది ఎక్సర్సైజ్, 3 సూర్యరశ్మికి మనం పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడం. సో నేను చెప్తున్న టెస్ట్లు ఇవి. ఈ రొటీన్ టెస్ట్లు అనేది మనం చేసుకుంటే ఎప్పుడైతే మనం రిస్క్ గ్రూప్లోకి వెళ్ళామో బై ఏజ్, మన వయసు పెరిగిపోవడం వల్ల కానీ, లేకపోతే ఇంకా వేరైనా మెడికేషన్స్ వల్ల కానీ, లేకపోతే మనకి సైలెంట్గా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కానీ వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లు అనేది మనం చెప్పుకుంటే మనకి ఎంత డ్యామేజ్ ఉంది, మన బాడీలో ఎంత కాల్షియం ఉంది, ఎంత విటమిన్ ఉంది, ఎంత లాస్ అయ్యాము అనేది మనం మొత్తం క్లియర్గా తెలుసుకోగలుగుతాం. సో ముఖ్యంగా ఈ టెస్ట్లు, నేను చెప్పిన స్కాన్ అంటే బోన్ ఎంత పెలుసుగా ఉంది అని తెలుసుకోవడానికి ఉన్న ప్రత్యేకమైన స్కాన్ డెక్సా స్కాన్. అయితే ఈ డెక్సా స్కాన్ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. మెనోపాజ్ వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో ఉన్న 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అంటే 5 సంవత్సరాల్లో నేను చెప్పినట్టు 10 నుంచి 15% వరకు ఎముక కోల్పోతాం కాబట్టి ఆ తర్వాత మనకి ఎంత ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడానికి 5 సంవత్సరాల తర్వాత చేయించుకోవచ్చు. లేదు ఈ 5 సంవత్సరాల్లో కూడా కొంతమందికి చేయించుకోవాల్సి వస్తుంది, వాళ్ళు హై రిస్క్ గ్రూప్. నేను ఇందాక చెప్పిన 4 హై రిస్క్ ఉన్న ఆడవాళ్ళు 5 సంవత్సరాల లోపలే, అంటే మెనోపాజ్ వచ్చిన 5 సంవత్సరాల లోపలే కూడా డెక్సా స్కాన్ చేయించుకోవచ్చు. లేదు ఏదైనా ఎముకలకి సంబంధించిన వేరే డిసీజ్ ఏదైనా ఉంది, అంటే తనకి థైరాయిడ్ కానీ పారాథైరాయిడ్ కానీ సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ మెడికేషన్ మీద, లేకపోతే ఫిట్స్ సంబంధించిన ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకి కాల్షియం లాస్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ డిసీజ్కి సంబంధించింది, అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కాల్షియం లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ముందుగానే డెక్సా స్కాన్ అనేది చేయించుకోవాలి. సో దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అన్నిటికంటే ముఖ్యమైనది లైఫ్ స్టైల్. సో మన ఆహారంలో ముఖ్యంగా సిరియల్స్, చిరుధాన్యాలు, అన్నిటికంటే ముఖ్యమైనది రాగి అనేది మిగిలిన అన్ని చిరుధాన్యాల కన్నా కూడా ఎక్కువ శాతం కలిగి ఉంటుంది. అంటే అందులో మిగిలిన వాటికన్నా 30 టైమ్స్ ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది. సో మన ఫుడ్లో రాగి కనీసం వారంలో 2 సార్లన్నా ఉండేలాగా చూసుకోవాలి. అది కాకుండా డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు లాంటివి మన ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి. ఇవి చాలా కాల్షియంలో హై రిచ్గా ఉంటాయి. అది కాకుండా ఇంకా ఫిష్, స్వీట్ పొటాటో, పాలకూర, చియా సీడ్స్, అన్ని సీడ్స్లో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. సోయా పనీర్, బీన్స్, చిక్కుళ్ళు, సోయా, ఇలాంటి వాటిల్లో మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అంటే మనం ఈస్ట్రోజన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వనప్పుడు ఇలాంటి ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే వాటిని ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు. అంటే ప్లాంట్స్ నుంచి కూడా మనం ఈస్ట్రోజన్ లాంటి పదార్థాలని తీసుకోగలుగుతాం మన ఆహారంలో. ఎప్పుడైతే ఇలాంటి ప్రొడక్ట్స్ మన ఆహారంలో వారానికి 2 సార్లు అయినా ఉంటాయో అప్పుడు ఈ కాల్షియం మనం తీసుకుంటుంది ఎముకలకి పట్టేలాగా ఈ ఈస్ట్రోజన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఆహారం పదార్థాల్లో కూడా వైటమిన్ డి ఫోర్టిఫై చేయబడుతుంది. అంటే మన ప్రభుత్వం కొన్ని ఆహారాల్లో, అంటే మనం తీసుకునే గోధుమ పిండిలో, రాగి పిండిలో, జొన్న పిండిలో, అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో వైటమిన్ డిని వాళ్ళు యాడ్ చేస్తున్నారు. మనం చూసే ఉంటాం వైటమిన్ డి ఇది చాటా అని. సో అలాంటి గోధుమ పిండితో మనం రొట్టెలు చేసుకున్నప్పుడు కూడా మనకి వైటమిన్ డి అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ, మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత మంచిది. సో వారానికి 5 రోజులైనా అరగంట పాటు
ఎక్సర్సైజ్ చేయడం అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. 10 నుంచి సాయంత్రం 4 లోపల ఖచ్చితంగా అరగంట అయినా 5 రోజుల వారంలో మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. 20 to 30% మన బాడీ ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది. ఆ బాడీ పార్ట్స్ సన్ స్క్రీన్తో కవర్ చేసుకోకుండా మనం ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకు మామూలుగా ఎక్స్పోజ్ అయ్యే 20% పార్ట్స్ ఫేస్, నెక్, హ్యాండ్స్. సో ఈ 3 పార్ట్స్ కూడా ఎండకి అనేది ఒక అరగంట అయినా ఎక్స్పోజ్ అయితే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి అలవాట్లు ఏమీ ఉండకపోతే చాలా మంచిది. స్మోకింగ్, ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండాలి. అండ్ కెఫిన్, మనం కాఫీని చాలా చిన్నగా తీసుకుంటాం, కానీ కాఫీ అనేది చాలా వాటికి, అంటే ఇప్పుడు మనం కాల్షియం తీసుకొని వెంటనే కాఫీ తాగాము, అప్పుడు నేను పాలు తీసుకుంటున్నాను కదా అనే భ్రమలో మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే అది కాఫీతో వెళ్తుందో ఆ తీసుకున్న కాల్షియం అబ్జర్వ్ అవ్వదు, పాలలో ఉన్న కాల్షియం కూడా అబ్జర్వ్ అవ్వదు. కెఫిన్ దాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. సో మన ఆహారంలో కెఫిన్ అనేది చాలా తక్కువగా ఉండాలి, చాలా రిస్ట్రిక్టెడ్గా. అంటే 80 ml కప్స్ ఉంటే కనుక 3 కప్స్ కంటే ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్త పడాలి. మనం తెలియకుండానే ఆహారంలో చాలా ఉప్పు తీసుకుంటాం, అంటే పెరగన్నంలో, కూరల్లో చాలా, నేను తీసుకునేది చాలా తక్కువ అనుకుంటాం, కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఎక్కువ తీసుకుంటాం. 5 grams ఆఫ్ సోడియం, అంటే ఉప్పు కన్నా ఎక్కువ తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. సో మనం తెలియకుండా చేసే ప్రాబ్లం ఈ రెండు ఖచ్చితంగా. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఇండియన్ సొసైటీకి చాలా రేర్, బట్ కాఫీ, ఉప్పు అనేది చాలా రొటీన్గా మన ఆహార పదార్థాల్లో భాగమై ఉంటుంది. ఇది జస్ట్ అన్ అడిక్షన్ అని కొన్ని రోజులు మనం దూరంగా ఉంటే వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. సో కాల్షియం ఇంటేక్, ఎంత కాల్షియం కావాలి రోజుకి? పోస్ట్ మెనోపాజ్ తర్వాత 800 మిల్లీగ్రాముల కాల్షియం కావాల్సి ఉంటుంది. సో ఇది మనం సప్లిమెంట్స్ లాగా ఒక 500 తీసుకున్నా 300 మిల్లీగ్రాములు మన ఆహారపు అలవాట్లు ఇంకా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తాయి. సో 500 మిల్లీగ్రామ్ సప్లిమెంటేషన్ ఖచ్చితంగా, అంటే ట్యాబ్లెట్ రూపంలో ఖచ్చితంగా మెనోపాజ్ తర్వాత 5 సంవత్సరాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. 300 మిల్లీగ్రాములు కాల్షియం రావడానికి ఒక కప్పు జొన్న ముద్ద, 2 సార్లు పాలు, అంటే 2 గ్లాసుల పాలు, ఉదయం సాయంత్రం కలిపి 1/2 లీటర్ పాలు, 2 గుడ్లు తీసుకుంటే మనకి 300 మిల్లీగ్రాముల కాల్షియం వస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే గుడ్లు బదులు పన్నీర్ తీసుకోవచ్చు, రాగి ముద్ద బదులు వేరే మిల్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే రాగిలో అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. వేరే మిల్లెట్స్ తీసుకుంటున్నప్పుడు వాటితో పాటు మనం పాలకూర లేదా బీన్స్, చిక్కుళ్ళు లాంటివి యాడ్ చేసుకుంటే మనం రాగికి సమానంగా తీసుకోగలుగుతాం. సో కాల్షియం, నేను చెప్పిన ఆహార పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ మెడికేషన్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ, సీజర్కి సంబంధించిన, అంటే ఫిట్స్కి సంబంధించిన మెడికేషన్స్ కానీ తీసుకుంటున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాల్షియమే తీసుకోవాల్సి ఉంటుంది. సో వైటమిన్ డి, మనకు కావాల్సిన విటమిన్ రావాలంటే మనకి 30 minutes పాటు, అరగంట పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 లోపల ఒక అరగంట పాటు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కాకుండా మెడికేషన్స్, 3 రకాల మెడికేషన్స్ మనం మోస్ట్లీ చూస్తూ ఉంటాం మెనోపాజల్ ఉమెన్లో. ఈ 3 రకాల మెడిసిన్స్ కూడా ఒకటి కాకపోతే ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఒక రకం మెడికేషన్కి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇలాంటి మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు మనం బ్రెస్ట్ రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి, మ్యామోగ్రామ్స్ అవి చెక్ చేయించుకుంటూ ఉండాలి. రెండవ రకం మెడికేషన్ తీసుకున్న వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం కోసం ఖచ్చితంగా మ్యామోగ్రామ్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. రెలాక్సిఫిన్ అంటారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఇవి హార్మోన్స్ కాబట్టి. సో సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే మన డైట్లో మోడిఫికేషన్స్ అండ్ ఎక్సర్సైజ్. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో ఇందాక చెప్పినట్టు ఫైటో ఈస్ట్రోజన్స్ ఇవి ఎందులో ఉంటాయి? ఫ్లాక్స్ సీడ్, అంటే అవిసె గింజలు, నువ్వులు, బీన్స్, బ్రొకోలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్, గార్లిక్, చిన్నులపై, వీట్ బ్రాన్, ఓట్స్, పీనట్స్, అన్ని నట్స్లో, ఆల్మండ్స్లో, యాపిల్స్, ప్రూన్స్, డేట్స్, డ్రై ఫ్రూట్స్లో, వీటన్నిటిలో కూడా ఉంటాయన్నమాట. సో దీంతో పాటే నేను ఇందాక చెప్పినట్టు ఎముక ఫామ్ అవ్వడానికి ఓన్లీ కాల్షియం ఉంటే సరిపోదు, ఆ గూడు లాగా ఫామ్ అవ్వడానికి ప్రోటీన్ సప్లిమెంటేషన్ కూడా చాలా అవసరం. వీటన్నిటిలో కూడా ప్రోటీన్ కూడా అత్యధికంగా ఉంటుంది. సో ప్రోటీన్ కూడా తీసుకుంటున్నప్పుడు మనకి ఎముకలో డిపాజిట్ అయ్యి అది మనల్ని ఇలా ఫ్రాక్చర్స్ నుంచి కాపాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ డాక్టర్ పవన్ గారు. చాలా బాగా వెరీ ప్రాక్టికల్ స్పీచ్ మేడం. సాధారణంగా అందరికీ ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల బొలుసు వ్యాధి గురించి రకరకాల అనుమానాలు, భయాలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యే రీతిలో అసలు మన నిత్య జీవితంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అన్ని డెక్సాక్ స్కాన్ దగ్గర నుంచి ఎప్పుడు చేయించుకోవాలి, అలాగే ఆహారం, అది ఆహారం ద్వారా మనం ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా చివరికి వాకింగ్ ఎలా ఎప్పుడు చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ఎంతో ఎంతో ప్రాక్టికల్ పాయింట్స్. ఎక్సలెంట్. ఎవరికైనా సరే నేను చెప్తున్నాను, ప్రతి స్త్రీ దీన్ని 1కి 4 సార్లు వినండి, చూడండి, వినండి, అర్థం చేసుకుంటే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మెనోపాజ్ దశకు చేరుకున్నారో ఆ మహిళలందరూ కూడా, ఎవ్వరు ఎక్సెప్షన్ లేదు, అందరూ కూడా చూడండి, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మెనోపాజ్ అంటే కొంతమంది మిస్టేక్ని చేసుకుంటారు, కొంతమందిగానే 35 ఏళ్ళకి 40కి మిస్టేక్ అయిపోతుంది. ఇక మాకు మెన్సెస్ లేదు కనుక మాకు మెనోపాజ్ రాదనుకోవచ్చు. అదేం కాదండి. ఎవరికైనా సరే లేడీస్కి హిస్టెక్టరీ చేసినా చేయకపోయినా వాళ్ళకి 40-50 ఏళ్ళు వచ్చారు, 45 నుంచి 50 ఏళ్ళు వచ్చేటికల్లా తప్పకుండా మెనోపాజ్ వస్తుంది. అంతేగాని మాకు మెన్సెస్ ముందే అది లేకుండా అయిపోయింది కదా, గర్భసంచి తీసేసుకున్నాం కదా, మాకు ఇది ఎందుకు వస్తుందంటే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ లేదు, ఇంకా ఎర్లీగా వస్తుంది వాళ్ళకి మెనోపాజ్. అంచేత ఈ విషయాలన్నీ చక్కగా అయితే డాక్టర్ మార్ గారికి ఇస్తున్నాను. డాక్టర్ పవన్ గారు చాలా చక్కగా చెప్పారు. మెనోపాజ్ అని ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవాల్సిన విషయం, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం. కానీ తర్వాత ఇప్పుడు చాలామంది ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లే. అసలు ఎండకి కొంత ఎక్స్పోజ్ అవ్వాలి, వెయిట్ బేరింగ్ పనులు చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే మనము మెనోపాజ్ టైంకి ఆస్టియోపోరోసిస్ రాకుండా కొంత చేసుకోవచ్చు. ఆహార విషయంలోనూ అన్నిట్లోనూ జాగ్రత్త. లేకపోతే చిన్న చిన్న వాటికే ఒకసారి తుమ్మినా దగ్గినా కూడా బోన్స్ విరిగిపోతాయి, బోన్స్లో గట్టితనం పోతుంది. ఇదంతా చాలా చక్కగా డాక్టర్ పవన్ గారు చెప్పారు. మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ వచ్చే శనివారం డాక్టర్ గురునాథ శర్మ గారు, ఆయన ఆర్థోపెడిక్ సర్జను, ఆయన పిడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఎమర్జింగ్ ట్రెండ్స్ అని చెప్పేసేసి ఇప్పుడు చిన్న పిల్లలకి ఆర్థోపెడిక్ సర్జరీస్ ఏమేం చేస్తాము, ఎలా చేస్తాము అన్న వాటి గురించి ఇప్పుడు కొత్త కొత్త మెథడ్స్ వచ్చినాయి, దాని గురించి మాట్లాడతారు. మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.